మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెంకటేష్ పాల్పడిన దారుణాన్ని ఆయన కన్న తల్లి, ఆయన మాతృమూర్తి కూడా జీర్ణించుకోలేకపోతా ఉంది. తన కొడుకుని ఇంత దారుణానికి ఉడిగట్టడం కఠినంగా శిక్షాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. మరోవైపు అప్పుడే కొట్టి చంపేస్తే బాగున్న ఒక మాటలు కూడా ఆమె మాట్లాడుతూ ఉంది. సో ఎట్లా ఉన్నాడు అమ్మ, నీ కొడుకు ఎట్లా ఉండేటాడు, అసలు మీతో ఎట్లా ఉన్నాడు, ఎందుకు ఇట్లా తయారయ్యాడు? అప్పుడు మంచిగానే ఉండు సార్. ఈ మధ్యనే ఇట్లా అయిండు, ఒక నెల తాగబట్టి ఈ మధ్యనే ఇట్లా అయ్యి ఇట్లా చేసిండు. అన్ని ఏం చేసినా ఏం లేదు మాకు, అంతో మాకు ఏ జిగురు లేదు, అంతో మాకు ఏం బట్టి లేదు. అని చంపీరు ఏమన్నా చేయరు, మాకైతే లేదు. అంతే సార్ చెప్పేసి. కొడుకే ఏం చదువుకున్నాం అసలు, ఎక్కడ చదువుకున్నాడు అసలు? గేట్ కాలేజ్ సార్, గేట్ కాలేజ్ లో కోదాడ చేయించిండు. మళ్ళీ తర్వాత జావా కోచింగ్ చేయించిండు హైదరాబాద్ లో. మా నాన్న బీటెక్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక జావా కోచింగ్ ఇప్పించినాం. జాబ్ లో సెట్ గా అయితేనని అప్పుడు కరోనా అవతలో నారాయణ కాలేజీలో కూడా టీచింగ్ చేసిండు 20,000కి. అట్లనే కంటిన్యూ అవుతాడేమో అనుకున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చిండు కరోనా వచ్చిందని. పొలం పని చేసుకుంటా అన్నాడు. పొలం పని చేసుకున్నా మంచిగానే ఉండు, కానీ అప్పుడు తాగుడు అలవాట్లేదు సార్. ఈ మధ్యలో కూడా తాగలేడు. ఇప్పుడు బుజ్జి 2 నెలలు జ్వరం వచ్చి ఇంటికి వెళ్ళిపోయింది, పంపియనన్నాడు. ఈయనే చూపిస్తా అన్నాడు. అయితే తల్లిగారింటి కాడ ఉన్నదానికి మన దగ్గర ఉన్నదానికి తేడా ఉంటది అని నేను ఒప్పించి మా ఆయన నేను పంపించేసినాక అమ్మాయి అడిగి సరేలే వదిన 10 రోజులు ఉంటా అని వెళ్ళింది, కానీ రాలేదు. రాకపోతే సరేలే దానికి జ్వరం వచ్చి మొత్తం ఖరాబ్ అయింది అమ్మాయి. ఉండని అని మేము కూడా ఉండని ఇచ్చినాం. 2 నెలలు అయిన తర్వాత రోజు ఒకదం ఫోన్ చేసి రక్క నీకు వస్తుందంట, నీ ఫోన్ చేస్తే ఎత్తట్లేరు, తిడుతురు, ఎట్లా పడితే వాళ్ళ నాన్న తిడుతుండు, వాళ్ళ అమ్మ తిడుతుంది, అది అన్నాడు. మరి కొట్టినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుందిరా, తిడతారు, తిట్టిన కావాల్సి ఉంటే కొడతారు, పడాలి, పిల్లం కావాల్సి ఉన్నప్పుడు అని నేను అనేదాన్ని సార్. అంటే అక్క ఒక తీసుకొచ్చుకుంటా అంటే వాళ్ళ మా బావ మా ఆయన నేను మా చెల్ల ఓ రోజు పోయినాం, తీసుకొచ్చుకుంటా 2 నెలలు టైం అక్క నన్ను అన్నాడు. 2 నెలలు టైం నేను ఏదైనా దెబ్బ అంటే నువ్వే బస్సు ఎక్కిచ్చేసి తల్లి పిల్లను వాళ్ళ అమ్మగారింటికి అన్నాడు. సరే అదే మాట మీద ఉంటావా అంటే అన్నాడు. ఆ మాట మీదనే పోయి తీసుకొని వచ్చినాం సార్. ఒక 1 వీకే అయింది తీసుకొచ్చి. ఇంకో ఈ ఘోరం చేసిండు సార్ ఆడు. నైట్ కూడా నా మీద ఒట్టేసిండు సార్. ఏమన్నా నక్క నా ఇంటికి తీసుకుపోయి పండ పెట్టుకుంటా అన్న, పిల్లని సంకలు వేసుకున్నా, మెట్ల కాడికి వచ్చినా. అయినా నువ్వు వచ్చి మమ్మలను మా ఇద్దరి మధ్యలో ఏం పంచేది అయిందని వచ్చినావు నువ్వు అని నా మీద సీరియస్ అయ్యిండు. ఏమైందిరా, నేను నన్ను ముందట వేసి నువ్వు తీసుకొచ్చిన కాబట్టి ఆ పిల్లను వాళ్ళ అమ్మోళ్ళు దూరం ఉర్రు, నేనే బాధ్యను కాబట్టి నాకే చేస్తుంది అమ్మాయి, నేను వచ్చిన ఫోన్ చేసిన తాగి వచ్చినావు కాబట్టి వచ్చినా అని నేనన్నా సారు. అని అంటే నేనేమన్నా అక్క మళ్ళా మొహం గట్ట కడుక్కొని అక్క నేనేమన్నాను, తల్లినేమన్నా పిల్లనేమన్నా అంటే నీ బాధ ఏందిరా అని నేను అడిగితే నాకు అన్నం వండలేదు పెట్టలేదు అన్నాడు. నీ పనికి పోయి వచ్చినా పొద్దున్నుంచి అన్నం తినలేదు అన్నాడు. సరేనే ఒక గ్లాస్ పోయి పోసి అన్నం వండు నాన్న, కూరగాయలు లేకపోతే తెప్పిస్తా అంటే బంగాళదుంపలు ఉన్నాయి. బీటెక్ చదివిన మీ తమ్ముడు చదువులో ఎట్లా ఉండేవాడు, ఎందుకు బీటెక్ చదివి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాల్సిన వయసులో ఇక్కడికి వచ్చి ఈ లేబర్ పని చేసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? ఆయనకి చేయాలని మాకు అందరికి ఉంది సార్. ఆడు మంచిగా చేసి మంచిగా జాబ్ చేస్తాడని మేమందరం అనుకున్నాం. మా నాన్న చాలా ఆశపడ్డాడు, నన్ను మానిపించి కూడా ఆయన చదివిపించిండు సార్. అయితే ఆయన కట ఒకరి కింద చేయడం ఇన్సల్ట్ అంటారు సార్. నా వ్యవసాయం నేను చేసుకుంటా, నాకు ఓని కింద కూలీ చేయడం, జీతం ఉండడం, నమస్తే కొట్టను, నాకుంది 8 ఎకరాలు, నేను చేసుకొని బతుకుతాన్న ఆలోచనలో ఉండు సార్. సరే అట్లా కూడా ఓకే అన్నాం, వ్యవసాయం చేసుకుంటా అంటున్నావు కదా, నీ ఓపిక చేసుకోరా, నిమ్మలంగా ఉండని కూడా మేము అట్లా కూడా కాంప్రమైజ్ అయినాం సార్. మేము అందరం ఏం చేయాలంటావు? ఇంత దారుణానికి మీ తమ్ముడు ఏం చేయాలి? ఏం లేదు సార్, ఆ పిల్లతో పాటు ఆయన కూడా పెట్టాలి ఆడ. అంతే సార్. ఇక నాదైతే నేను ఆ పిల్ల సిచ్యువేషన్ నీకు కళ్ళారదు అమ్మాయి చెప్తుంటే నా బాణం వెళ్ళిపోయింది సార్. నేను చాదిన సార్, పుట్టిన కాంచి నా కాడ ఎక్కువ ఉంది. తల్లి పిల్లల్ని నా కాడనే వదిలిపెట్టిపోయేవాడు. అడవి పనికి వెళ్తే, కొత్త పెళ్లికి వెళ్తే నా ఇంటికాడనే ఉండేవాళ్ళు తల్లి పిల్లలు ఇద్దరు. నేనే ఇంట్లో అంత సగలం చూసేది వాళ్ళకి. నేను మా ఆయన మేమే అసలు నా బిడ్డను చూసుకున్నా సార్ నా మరదల్ని. ఇది వాళ్ళ సోదరి కూడా చెప్తా ఉంది, ఏం చేసినా పర్వాలేదు, పాప డెడ్ బాడీతో పాటు అతన్ని కూడా ఖననం చేయాల్సిన అవసరం అయితే ఉందని కూడా ఆమె డిమాండ్ చేస్తూ ఉంది. మరోవైపు అతను బీటెక్ చదవాల్సిన వయసులో కేవలం ఒక మంకు పట్టుదల, తను ఎవరి కింద పనిచేయనని ఒక మొండి పట్టుదలతోనే ఇలా తయారయ్యాడు. ఇటీవల కాలంలో మద్యానికి కూడా బానిసై
తమ మరదల్ని అయితే అతని భార్యని కూడా చిత్రహింసలకు గురి చేసింది. పదే పదే కొన్నిసార్లు కూడా నేనే కాంప్రమైజ్ చేసి మళ్ళీ తిరిగి ఆ అమ్మాయిని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. సో ఇంత ఒక సంసారం నిలబడుతున్నాను కానీ ఇంత దారానికి ఒడిగట్టలేదని కూడా వాళ్ళు ఒడిగట్టరు అని ఊహించలేకపోయామని చెప్తా ఉన్నారు. మరోవైపు అతనిపై కఠిన చర్యం కాదు, మా సొంత రక్త సంబంధమైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అతను చేసింది ముమ్మాటికి నేరమే అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సోదరి, వాళ్ళ తల్లి చెబుతున్న పరిస్థితి ఉంది.